ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. అలాంటి భావన మళ్ళీ ఉంది. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపో. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. బాబంటే బాబే. వైసీపీ నాయకుల మీద ఈ రోజు చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. ఈ పాటికి నేనేంటో నీకు అర్థమై ఉంటుంది. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పను నేను. రప్ప నడుపుతాను, మంచిది కదా. ఏంటంటే ఎవరి కాళ్ళు మనం రప్ప అనుకుంటూ తిరుగుతుంటే మనకి పోయినసారి దెబ్బ పడిపోయి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇది రియలైజేషన్.